ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం భక్తుల కల్పవల్లి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవం ప్రారంభం సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ 30వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఏర్పాట్లు అన్నీ జరిగాయి. భక్తులందరికీ అన్ని వసతులు ఇవ్వటం జరిగింది. భక్తులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మాసం మొదటి రోజు మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈవో గారు, ఆలయ సూపరింటెండెంట్ గారు, ఈ గారు, డి గారు అందరూ, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే ఎన్డీఏ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజల ఎలవేలుపుగా కోరిన వెంటనే కోరికలు అమ్మవారిగా ప్రతినిధించిన అమ్మవారి ఉత్సవాలు అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈవో గారు, స్థానికంగా ఉన్న నాయకులు, అలాగే ఆలయ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క గతం కంటే కూడా ఇప్పుడు అద్భుతమైన ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా. ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఫస్ట్ వారం నిత్య అన్నదానం, ప్రతిరోజు కూడా సుమారు 5-6 వేల మందికి అన్నదానం ఉంది. లాస్ట్ 1,00,000 వారం రోజున మహా అన్నదానం కూడా ఉంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వచ్చి దర్శనం చేసుకుని
ఖచ్చితంగా వాళ్ళు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే ఆలయ సిబ్బంది కూడా అలాగే వాళ్ళ బందోబస్తులు వాళ్ళు ఉన్నారు అందరూ. అయినప్పటికీ కూడా మీ విలువైన వస్తువులు కానీ విలువైన ఏవైనా మీ దగ్గర ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోవాలని, మీ వస్తువులు మీరే భద్రపరచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క మార్గశిర మహోత్సవాలు ఇవాళ స్టార్ట్ అయ్యాయి. ఈ కార్యక్రమం ఆలయ యువ గారు అలాగే స్థానిక కార్పొరేటర్ ఎన్డీఏ నాయకులు అందరం కూడా పాల్గొని ఈరోజు పూజా కార్యక్రమం చేయడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎలవేల్పుగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి సుమారు 5-6 లక్షల మంది ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు. ఈ సంవత్సరం నేను 7-8 లక్షలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. సో అమ్మవారి ఆశీస్సులు పొందడానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ సిబ్బంది బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందే అవకాశం చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ భక్తులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క ఏర్పాటు కూడా చేయడం, ఎటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేయడం ఇమీడియట్గా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం. మరి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఏర్పాట్లు చేశాం. అమ్మవారిని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి, సామాన్య ప్రజలు కూడా దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అటు ముఖ్యమంత్రి గారు ఇటు ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి అన్ని ఏర్పాట్లు కూడా దగ్గరుండి ఆలయ సిబ్బంది అలాగే స్థానిక కార్పొరేటర్ స్థానిక నాయకులు అందరూ ఎన్డీఏ నాయకులు అందరం కూడా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి దర్శనమే లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అందరూ కూడా హ్యాపీగా దర్శనం చేసుకోవడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా వీఐపీలు సామాన్య భక్తులు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా దర్శనాలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా హ్యాపీగా దర్శనం చేసుకెళ్ళడానికి కాబట్టి